చాలా పవిత్రమైనది మరియు హిందూ మతంలో శ్రీకృష్ణుడికి సంబంధించిన ముఖ్యమైన నామాలలో ఒకటి. ఈ పదాన్ని 3 ప్రధాన కోణాలలో అర్థం చేసుకోవచ్చు. మొదటి అర్థం, గోవులకు రక్షకుడు. గోవింద అనే పదం గో, గోవులు మరియు వింద, వెతకడం లేదా రక్షించడం అనే 2 సంస్కృత పదాల కలయిక. శ్రీకృష్ణుడు చిన్నతనంలో బృందావనంలో గోవులను మేపుతూ వాటిని రక్షించేవాడు. ఆయన గోవులతో అత్యంత ప్రేమగా ఉండేవాడు. ఒకసారి ఇంద్రుడు శ్రీకృష్ణుడిపై కోపంతో బృందావనంపై భారీ వర్షం కురిపించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలిపై ఎత్తి దాని కింద గోవులను, గోపకులను రక్షించాడు. ఈ సంఘటన తర్వాత ఆయన గోవులకు రక్షకుడు అనే అర్థంలో గోవింద అని ప్రసిద్ధి చెందారు. రెండవ అర్థం, వేదాలకు అధిపతి. గో అనే పదం వేదాలు అని కూడా అర్థం.